హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము 8th క్లాస్ తెలుగుకి సంబంధించి 4th లెసన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. 4th లెసన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్ ఏంటంటే దాని తర్వాత లెసన్ 8th క్లాస్ తెలుగులో 5th లెసన్ సందేశం లెసన్ గురించి ఇవాళ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్గా ఆల్రెడీ నేను 8th క్లాస్ తెలుగుకి సంబంధించి 4 లెసన్స్ని విత్ టెక్స్చువల్ గ్రామర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి. ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేయండి. ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే ఇవాళ మనం 8th క్లాస్ తెలుగులో 5th లెసన్ సందేశం లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మన పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం చూసుకుందాం. ఓకేనా? మన పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం. అలాగే ఇతివృత్తం ఏంటి అంటే కష్టజీవుల శ్రమ. చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండిలో 2 పద్యాలు ఇచ్చారు, గేయం ఇచ్చారు, దాన్ని చూద్దాం. చూడండి. కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. ఇక్కడ కర్షకులు అంటే రైతులు, కాయం అంటే శరీరం, ఘర్మజలం అంటే చెమట, చెమట నీరు అనేసి చెమట అని. ఇక చూడండి, కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్. ఈ గేయం ఎవరిది అంటే శ్రీశ్రీ గారిది. ఈ గేయం రాసింది ఎవరంటే శ్రీశ్రీ గారు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. పై గేయంలో ఎవరెవరి గురించి ప్రస్తావించారు? ఎవరెవరి గురించి? కార్మికుల గురించి, కర్షకుల గురించి ప్రస్తావించారు. కార్మిక కర్షక వీరుల శ్రమకు ఖరీదు లేదు అని ఎందుకు అన్నాడు? కవి ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు కర్షకులు అంటే రైతులు, వాళ్ళు పనులు చేయకపోతే మనకి ఫుడ్ ఉండదు. అలాగే కార్మికులు వీళ్ళు పనులు చేయకపోతే మనకి ఏ పనులు అనేవి జరగవు. సో వాళ్ళు చేసే శ్రమకి విలువ కట్టలేము, అంతటి మంచి పనులు చేస్తున్నారు, అంత పని చేస్తున్నారు అని చెప్పేసి దాని అర్థం. ఇంకా ఘర్మజలం కాలువ కట్టడం అంటే ఏమిటి? ఇక్కడ ఘర్మజలం అంటే చెమట నీరు అని చెప్పుకున్నాం. సో వాళ్ళు పనులు చేసేటప్పుడు వాళ్ళ బాడీ మీద నుంచి వాళ్ళ బాడీలో వచ్చే చెమట అనేది కాలువల్లో వాటర్ ఎలాగ పోతా ఉంటుందో అలా అంత చెమట వస్తుంది, అంత కష్టపడుతున్నారు అనే అర్థంలో చెప్పారనమాట అది. ఇంకా మన పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. చూడండి. దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర చాలా కీలకమైంది. వాళ్ళకి ఎదురయ్యే కష్టాలని గుర్తించాలి అనేసి, వాళ్ళ శ్రమను గౌరవించాలి అని, వాళ్ళ పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలి అని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మన సందేశం పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే కార్మికులు, కర్షకుల యొక్క కష్టాలను గుర్తించి వాళ్ళ పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మన పాఠం యొక్క నేపథ్యం చూద్దాం. చూడండి. గుర్రం జాషువా గారు గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరుడికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకుంటారు. అదే మన పాఠం యొక్క నేపథ్యం, సందేశం పాఠం యొక్క నేపథ్యం. గుర్రం జాషువా గారు ఈ గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరుడికి పంపించి తన బాధని, అలాగే శ్రామికుల యొక్క జీవన స్థితిగతుల్ని విన్నవించుకోవడమే మన సందేశం పాఠం యొక్క ఉద్దేశం, నేపథ్యం. నెక్స్ట్ కవి పరిచయం చూసుకుందాము. సందేశం పాఠం యొక్క కవి రచయిత ఎవరు అంటే గుర్రం జాషువా. ఈయనకు సంబంధించిన రచయిత పరిచయం అనేది చూసుకుందాం. గుర్రం జాషువా గారు వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అంటే వీరయ్య లింగమ్మ. ఈయన గుంటూరు జిల్లా వినుకొండలో పుడతాడు. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే గుంటూరు జిల్లా వినుకొండలో పుట్టారు గుర్రం జాషువా గారు. ఇంక ఈయన రచనలు చూసుకుంటే పిరదౌసి, గబ్బిలము, ముంతాజ్ మహల్, కాందిసీకుడు, నేతాజీ, బాపూజీ, నాగార్జున సాగర్, ముసాఫరులు, ఇవన్నీ ఆయన రచనలు. ఇవి ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, బై రివిజన్ రిపిటేషన్లో వచ్చేస్తుంటాయి అనమాట. సో పిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, కాందిసీకుడు, నేతాజీ, బాపూజీ, నాగార్జున సాగర్, ముసాఫర్లు, ఇవన్నీ గుర్రం జాషువా గారి రచనలు. ఈయనకి బిరుదులు ఉన్నాయి. ఆయన బిరుదులు ఏంటి అంటే కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, అలాగే నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, ఇవన్నీ ఆయన బిరుదులు. ఆయన రచనలు నన్నున్న ఈ బిరుదులు కూడా. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, ఇవి గుర్రం జాషువా గారి బిరుదులు. ఈయన
సత్యహరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగువారుండరు అని అనడం అతిశయోక్తి కాదు. అంటే సత్యహరిశ్చంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు అంత ఫేమస్ అనేసి. సో ఆ పద్యాలు వినని వాళ్ళంటే ఎవరుండరు, ప్రతి ఒక్కరికి ఆ పద్యాలు తెలిసి ఉంటాయి అని చెప్తున్నారు. మన ప్రజెంట్ సందేశం పాఠం అనేది గబ్బిలం నుంచి తీసుకోబడింది. ఆయన రాసిన గబ్బిలం అనే దాని నుంచి మన ప్రజెంట్ సందేశం పాఠం అనేది తీసుకోబడింది అనమాట. ఇంకా మనం మన పాఠంలోకి వెళ్దాం. ఇది చూడండి, సందేశం. ఇది ఖండకావ్యం ప్రక్రియ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ పద్యాల ద్వారా మనకి ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారనమాట. ఒక్కొక్క పద్యం చూసుకొని దానికి సంబంధించి అందులో ఉన్న మనకి తెలియని అర్థాలు చూసుకొని తర్వాత దాని మీనింగ్ చూసుకుందాం. ఓకే. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడెల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మర్చిపోవు క్షుదానల దగ్ధమూర్తి నల్దిక్కులు కలుగు లోకమున దిక్కరియున్న అరుంధతీ సుతుండొక్కడు జన్మమెత్తె భరతోర్ వరకున్ గడగొట్టు బిడ్డడై. దీంట్లో ఫస్ట్ మనకు తెలియని వాటికి మీనింగ్స్ చూసుకుందాం. ఇక్కడ చూడండి, కాసు అంటే డబ్బు అని, ధనము డబ్బు అని. తనివి, ఇది తనివి అంటే తృప్తి. బొక్కెడు అంటే పిడికెడు. క్షుధానల అంటే ఆకలి బాధ. క్షుధ అంటే ఆకలి అని, క్షుధానల అంటే ఆకలి బాధ అని. క్షుధ ప్లస్ అనల, క్షుధానల సవర్ణ దీర్ఘ సంధి. సుతుడు అంటే కుమారుడు కొడుకు అనేసి. జన్మమెత్తే, జన్మము ప్లస్ ఎత్తే, ఇది కూడా ఉత్త సంధి. చూడండి, భరతోర్వర, భరత ప్లస్ ఉర్వర గుణసంధి. కడగొట్టు అంటే చిట్ట చివరి అని, కడ అంటే చివర అని. సో కడగొట్టు అంటే చిట్ట చివర అనేసి. ఇవి మన ఫస్ట్ ఉన్న దాంట్లో ఉన్న మనకి తెలియని మీనింగ్స్ ఇవి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం, ఇందులో ఉన్న గ్రామర్ పార్ట్స్ అంతా చూసుకున్నాం. తర్వాత దీని మీనింగ్ చూసుకుందాం. చూడండి, ఇప్పుడు దొరికిన ఆ కొంచెం డబ్బుతోనే కొంచెం సొమ్ముతోనే తృప్తి చెందేటటువంటి అమాయకుడు, అలాగే పిడికెడు అన్నంతోనే తన బాధలనన్నిటినీ మరచిపోయే, దొరికిన ఆ పిడికెడు అన్నంతోనే తన అన్ని కష్టాలని బాధల్ని మర్చిపోయేటటువంటి వాడు, ఆకలి చేత దగ్ధమైన, క్షుధానల దగ్ధమూర్తి, ఆకలి చేత దగ్ధమైనటువంటి వాడు. ఈ నాలుగు దిక్కుల, నల్దిక్కులు అంటే నాలుగు దిక్కులు, నాలుగు దిక్కులా వ్యాపించున్నటువంటి ఈ లోకంలో ఒక శ్రమజీవి భరతమాతకి, భరతోర్వరకు కడగొట్టు బిడ్డగా అంటే చివరి బిడ్డగా పుట్టాడు అనేది ఈ దీని యొక్క మీనింగ్. తర్వాత చూసుకుందాం. పూప వయసులో వలసపోయిన చక్కని తెలుగు కైతకున్ ప్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలకుడేలియున్న తంజాపురి మండలంబునకున్ జక్కన దక్షిణ భాగ భూములన్ కాపురముండె నప్పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై. ఫస్ట్ దీంట్లో మీనింగ్స్ చూసుకుందాం మనము. ఇక్కడ చూడండి, పూప వయస్సు అంటే లేత వయస్సు అని, అంటే తక్కువ ఏజ్ లో అని. కైత, ఇది కవితకి వికృతి పదం కైత. కైత అనేది వికృతి, కవిత అనేది ప్రకృతి. ఈ కవితకి వికృతి పదము కైత. ఇక్కడ ప్రాపకం, ప్రాపకం అంటే ఆశ్రయం, ప్రాపకం అంటే ఆశ్రయం ఇవ్వడం, ఆశ్రయం ఇచ్చినట్టే. రఘునాథ నృపాలకుడు, నృపాలకుడు అంటే రాజు, పాలించేవాడు, నరులను పాలించేవాడు అని. ఇప్పుడు దీని మీనింగ్ చూసుకున్నాం. లేత వయసులోనే ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళనాడుకు తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథుడు పాలించిన, రఘునాథ నృపాలకుడు రఘునాథుడు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భూభాగాన ఒక నిరుపేద జీవిగా కాపురం ఉండెను, అంటే ఒక నిరుపేద జీవిగా నివసిస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ చూద్దాము. ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబలించి దేహమున్ బిప్పియొనర్చి నీ భరతవీరుని పాదము కందకుండగా జప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలేదెప్పుడు నప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకున్. దీంట్లో మీనింగ్స్ చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ముప్పు అంటే ఆపద, హాని.
కలిమి అంటే సంపద, మనం ఆల్రెడీ చూసుకున్నాం ప్రీవియస్లో. కలిమి అంటే సంపద. భరతావని, భరత ప్లస్ అవని, సవర్ణ దీర్ఘ సంధి, భరతావని. దీని మీనింగ్ చూసుకుంటే ఇతడి కులాన్ని సంపదని కబలించి వేసి, అంటే ఇతని కులాన్ని సంపదని అంతా దోచుకొని ఇతనికి హాని తలపెట్టి తన దేహము అంటే శరీరం, తన దేహాన్ని పిప్పి చేసేలాగా చేసే ఈ భారత వీరుల పాదాలు కందకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ కూడా ఈ పని చెయ్యను అని నిరాకరింపడు అంటే తిరస్కరించడు. ఎప్పుడూ కూడా నేను ఈ పని చెయ్యను, ఇట్లా చెప్పులు కుట్టను అని తిరస్కరించలేదు. సో ఇతను చేసే ఈ సేవకి ఎప్పుడు ఈ భరతావని అప్పు పడింది అంటే ఈ భారతదేశంలో ఇక్కడ ఉండే వీళ్ళందరూ అతనికి అప్పు పడ్డారు అనేసి దీని అర్థం. నెక్స్ట్ చూస్తే, వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు, వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు. ఇది సస్యరమ అంటే పంటలు, సంశయము అంటే సందేహం, సంశయించు అంటే సందేహించు, భుక్తి అంటే భోజనం, ఫుడ్, తిండి. ఇలా రెక్కల కష్టం చేసుకునే ఈ శ్రమజీవి రెక్కల కష్టం కనుక లేనట్టయితే మన దేశంలో అసలు పంటలు పండడం అనేది సాధ్యమే కాదు. పంటలు పండడానికి సందేహిస్తాయంటే పంటలు పండడం సాధ్యం కాదు వీళ్ళు కష్టం చేయకపోతే. అలాగే అతను చెమట దారపోసి అతను చెమటలోడ్చి ప్రపంచానికి భోజనం పెడుతున్నాడు, కానీ అతనికి మాత్రం తినడానికి తిండే లేదు. ప్రపంచానికి అంతటికి భోజనం పెడుతున్నాడు కానీ అతనికి మాత్రం తినడానికి తిండి లేదు అనేది దీని యొక్క మీనింగ్. తర్వాత, పామునకు బాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉలికిపడు జబ్బు గలదు వీడున్న చోట. పాముకు పాలు, చీమకు పంచదార, మేపడం అంటే పెట్టడం. ఇక్కడ ప్రాక్తనంబైన, ప్రాక్తనంబు ప్లస్ అయిన ఉత్వ సంధి. పాములకి పాలు, చీమలకి పంచదార పెట్టి వాటికి కూడా ఫుడ్ పెట్టాయి. ఈ కర్మభూమిలో పుట్టినటువంటి ధర్మదేవతకి కూడా ఇతడున్న చోట ఉలికి పడేటువంటి జబ్బు ఉంది అంటే అతడు పడే కష్టానికి విలువ లేకుండా పోయింది అని దీని అర్థం. వాని నుద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వాని గనికరించు, వాడు చేసుకున్న పాపకారణమేమో ఇంతవరకు వాని కెరుకలేదు. మనుజుడు అంటే మానవుడు అని. మనుజుడెట్లు, మనుజుడు ప్లస్ ఎట్లు ఉత్వ సంధి. ఎరుక, ఎరుక అంటే తెలుసుకోవడం, తెలియడం అని. తెలియడం, తెలుసుకోవడం, తెలియు. వాడిని ఉద్ధరించు అంటే ఆదరించే, వాడిని ఉద్ధరించే భగవంతుడే లేడు, భగవంతుడే వాడిని ఉద్ధరించకపోతే ఇంకా మనుషులు వాడిని ఏం ఉద్ధరిస్తాడు? అసలు దానికోసం వాడు చేసుకున్న పాపానికి కారణం ఏంటో అసలు వాడికి తెలియనే తెలీదు ఇంతవరకు అని దీని అర్థం. ఉదయమాది రక్తమోడ్చి కష్టము చేసి ఇనుని సాగనంపి ఇల్లు సేరి ఉన్న గంజి ద్రావి యొక్కనాడ పేద పక్క మీద మేను వాల్చి ఉండే. ఉదయమాది అంటే పొద్దున్నే, ఉదయం ఆది అంటే మొదలు అనేసి, సో ఉదయాన్నే, పొద్దున్నే కష్టం చేసి, ఇనుడు అంటే భానుడు, సూర్యుడు అని, దినకరుడు, సూర్యుడు, భానుడు. సో ఇనుడిని సాగనంపి ఇల్లు సేరి ఉన్న గంజి తాగేసి ఒకనాడు ఆ పేద పక్క మీద, మేను అంటే శరీరం, పొద్దున్నే నిద్రలేచి సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి ఆ ఉన్న గంజి తాగి ఆడ పడుకొని నిద్రపోతాడు అక్కడ అని దాని అర్థం. ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలే విహరణము సేయసాగే గబ్బిల మొకండు, దాని పక్షాని లంబున వాని చిన్న యాముదపు దీపం అల్లన నారిపోయే. ఇక్కడ అనిలం అంటే గాలి, దాని పక్షాలు అంటే రెక్కలు, అనిలం అంటే గాలి. సో ఆ రెక్కల నుంచి వచ్చే గాలి అనేసి ఇక్కడ.
ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే చీకటి ముద్దకి చీకటి ముద్దకి ముక్కు మొగం, ఇక్కడ మొగము అంటే ముఖము ప్రకృతి, మొగము వికృతి. ఓకే, సో చీకటి ముద్దకి ముక్కు మొఖం ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నట్టు గబ్బిలము అక్కడ ఎగురుతా ఉంటది. అది ఎగురేటప్పుడు దాని ఆ రెక్కల నుంచి వచ్చే ఆ గాలి వల్ల వీళ్ళ చిన్న గుడిసెలో ఒక ఆముదపు దీపం ఎలుగుతా ఉంటే దాని రెక్కల నుంచి వచ్చిన ఆ గాలి వల్ల ఆముదపు దీపం ఆరిపోతుంది. తిర్లిక నారిపి దెయ్యపు పిల్లవలి తిరుగు దబిసిపిట్ట నరయగా పల్లవితమయ్య నాతని ఎల్లంబున క్రొత్త క్రొత్త యూహాంకురముల్. తిర్లిక అంటే దీపం, దబిసిపిట్ట అంటే గబ్బిలాన్ని దబిసిపిట్ట అంటారు. పల్లవితము అంటే మొలకెత్తడం, ఇక్కడ పల్లవితం అంటే మొలకెత్తు అని. ఉల్లంబు అంటే మనసు, అంకురము, ఇక్కడ అంకురము అంటే మొలక అని. దీని యొక్క అర్థం చూసుకున్నట్టయితే మనము ఆ దీపం ఉంది కదా, దీపాన్ని తన రెక్కల గాలితో ఆపేస్తుంది కదా ఆ గబ్బిలము. సో ఆ దీపాన్ని ఆర్పేసి తన రెక్కల గాలితో ఆర్పేసి దెయ్య పిల్లలాగా అక్కడ తిరుగుతా ఉన్న గబ్బిలాన్ని చూడగానే అతని గుండెల్లో అంటే అతని మనసులో కొత్త కొత్త ఆలోచనలు మొలకెత్తాయి. మృగపక్షిత్వ విచిత్ర ధర్మములు మూర్తిని దాల్చియున్నట్టి నీ మొగమున్ చూడదు లోకం అట్టి శకునముల్ ప్రాత పట్టింపుల్ తగవి పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులో దిగులున్ బాపి పినాక పానికొక సందేశంబు నందింతువా. మూర్తి అంటే రూపం అని. ఉన్నట్టి, ఉన్నా ప్లస్ అట్టి అత్వసంధి, ఉన్నట్టి, ఉన్నా ప్లస్ అట్టి. స్వాంతం అంటే మనసు. పినాకపాణి అంటే శివుడు. పినాకం అంటే ధనస్సు, ధనస్సుని చేతిలో కలిగిన వాడు అనేసి. ఎవరు అంటే శివుడు. పినాకము అంటే ధనస్సు, పినాకపాణి అంటే ధనస్సు చేతిలో కలవాడు లేదా చేతిలో ధనస్సు కలవాడు. ఇంకా దీని యొక్క అర్థం చూసుకున్నాం చూడండి. ఇక్కడ ఓ గబ్బిలమా, ఈ లోకంలో పక్షి జంతువుల యొక్క రెండు ధర్మాలు కలిగినటువంటి నీ మొహాన్ని చూడడానికి ఎవరు ఇష్టపడరు లోకంలో. ఎలా అనుకుంటారో, నిన్ను చూస్తే అపశకునం లాగా ఫీల్ అవుతారు అనమాట ఎవరైనా. కానీ అలాంటి పట్టింపులు, ఈ ప్రాత పట్టింపులు అంటే పాతకాలం పట్టింపులు అని. ఈ పాత పట్టింపులు, ఇలాంటి పాత పట్టింపులు శకునాలు ఇవన్నీ నాకేమి లేవు. నా మనసులో దిగులుని పోగొట్టి ఒక సందేశాన్ని ఆ పినాకపానికి శివుడికి అందించగలవా అని దీని యొక్క అర్థం. సో ఈ గబ్బిలం ద్వారా శివుడికి సందేశం అందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకే, ఇంతటితో దీనికి సంబంధించిన మొత్తం వివరణ అంతా చూసేసుకున్నాము. దీని యొక్క అర్థము, అందులో ఉన్న గ్రామర్ పార్ట్ కూడా చూసుకున్నాము. ఇక్కడ చూడండి, ఈ ప్రక్రియ ఖండకావ్యం అని మనం ముందే చెప్పుకున్నాం. సో ఆ ఖండకావ్యానికి సంబంధించి చూడండి. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువును కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటాం. మహాకావ్యం పెద్ద పెద్ద కావ్యాల నుంచి రసాత్మక ఘట్టాలు అంటే కొంచెం ఎగ్జైటింగ్ గా ఉండేవి, బాగా వినాలి చదవాలి అనిపించే అలాంటి వాటిని విడిగా తీసుకొని రచించిన దాన్ని ఖండకావ్యం అంటాం. కావ్యం నుంచి తీసుకున్న భాగం ఖండకావ్యం. దీనిలో కవి భావం అనేది చిక్కగా ఉంటది. వ్యర్థ పదాలకు కానీ వ్యర్థ వర్ణనలకు కానీ అవకాశం ఉండదు. ఆత్మాశ్రయ రీతి, వస్తు భావ శైలి కవితా రచనలలో నవ్యత అనేది ఉంటది. సో ఇది ఖండకావ్యం యొక్క ప్రక్రియకు సంబంధించింది. తర్వాత చూసుకుంటే మన పాఠం యొక్క భావం ఇదంతా మనం ఆల్రెడీ చూసేసుకున్నాము. ఇంక ఇవి చేయండి, అవగాహన, ప్రతిస్పందన. ఇక్కడ చూడండి, ఇది పేరా చదివి ప్రశ్నలు తయారు చేయమన్నాడు. మనకి ఈ పారాగ్రాఫ్ లో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్. గురజాడ అప్పారావు గారు ప్రముఖ అభ్యుదయ కవి.
అలాగే సంఘ సంస్కర్త, హేతువాది కూడా. ఈయన 1862లో సెప్టెంబర్ 21వ తారీఖు విశాఖపట్నంలోని రాయవరంలో జన్మిస్తారు. ఎప్పుడు 1862 సెప్టెంబర్ 21 విశాఖపట్నంలో ఉన్నటువంటి రాయవరం గ్రామంలో జన్మించారు ఈయన. వీళ్ళ అమ్మా నాన్న పేర్లు ఏంటి అంటే వెంకట రామదాసు, కౌసల్యమ్మ. ఈ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారు. పరివర్తన అంటే మార్పు, సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు ఈయన. ఇందుకోసం తన రచనల్లో ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషను ప్రవేశపెడతాడు ఈయన. ఈయన రచనల్లో కన్యాశుల్కం నాటకము, దిద్దుబాటు అనే కథ, దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందినాయి. ఏమేంటి అవి? కన్యాశుల్కము, దిద్దుబాటు, దేశభక్తి గీతం. ఈ కన్యాశుల్కం అనేదేమో నాటకం, దిద్దుబాటు అనేదేమో కథ, దేశభక్తి గీతం. ఇవి చాలా ప్రసిద్ధి పొందాయి. ఈయన రచనల్లో ఇవి చాలా ప్రసిద్ధి పొందినాయి అనమాట. ఇంకా 1911 సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ను ఏర్పాటు చేస్తారు ఈయన. ఎవరు? గురజాడ అప్పారావు గారు. గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారితో కలిసి వ్యవహారిక భాషా ఉద్యమంలో పాల్గొంటారు. వీళ్ళు గిడుగు వెంకట రామ్మూర్తి గారు కానీ, అలాగే ఈయన గురజాడ అప్పారావు కానీ తెలుగు భాష కోసం, వాడుక భాష కోసం, వ్యవహార భాష కోసం చాలా ఉద్యమాలు అనేవి చేస్తారనమాట. సో ఈయన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు చేసిన వ్యవహారిక భాషా ఉద్యమంలో ఈయన పాల్గొంటారు. ఆనాటి సాంఘిక దురాచారాల మీద రచనలు చేసి ఈయన 1915లో నవంబర్ 30న మరణిస్తారు ఈయన. ఆనాటి సాంఘిక దురాచారాల మీద ఈయన చాలా రచనలు చేస్తారనమాట. అలాంటి ఈయన 1915లో చనిపోతారు. నవంబర్ 30వ తారీఖున చనిపోయారనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక పద్యం ఇచ్చి ఆ పద్యంకి సంబంధించి ప్రశ్నలు వాటికి జవాబులు రాయమని ఇచ్చారు. పేదల పేరు చెప్పుకొని పేదల నోళ్లు నొక్కివేసి సంపాదన చేసి లక్షలు కృపారహితాత్ములు మేడ మిద్దెలన్ మోసమునన్ విలాసముల బుత్తురు కాలము జాలిగుండయే లేదొక బాష్పబిందు విడలేరు బుభుక్ష దపించు వారికై. ఈ పద్యం దేనిలో నుంచి తీసుకున్నదంటే మరుత్ సందేశం నుంచి తీసుకున్నది. ఈ పద్యం మరుత్ సందేశం నుంచి తీసుకున్నది. చూడండి, కృపారహితాత్ములు అంటే అర్థం రాయండి అన్నారు. కృప అంటే జాలి, దయ అని. జాలి ఆర్ దయ. కృప అంటే రహితము అంటే లేనటువంటి, అంటే జాలి దయ లేనటువంటి ఆత్మ కలిగిన వారు. దాని అర్థం జాలి దయ లేనివారు అని. చూడండి, బుభుక్ష అంటే ఆకలి. ఇందాక క్షుధ అన్నా కూడా వచ్చింది. క్షుధ అన్నా కూడా ఆకలి, బుభుక్ష అన్నా కూడా ఆకలి. ఈ పద్యం ఏ పుస్తకంలో ఉంది? మరుత్ సందేశం నుంచి తీసుకున్నది ఈ పద్యం. నెక్స్ట్ పై పద్యంలో విలాసాలు ఎలా చేస్తారు అని చెప్పారు. విలాసాలు ఎలా చేస్తారు? మేడ మిద్దెల్లో నివసిస్తూ విలాసాలు గడుపుతూ ఉంటారు, విలాసంగా గడుపుతూ ఉంటారు అని చెప్పారు. ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, వ్యక్తీకరణ, సృజనాత్మకతలు అంతా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ భాషాంశాలు చూడండి. పదజాలం. ఈ వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాల్లో ఉపయోగించండి అని ఇచ్చారు. మనకి అర్థాలు ఇంపార్టెంట్. చిక్కిన అంటే దొరికిన. క్షుద్బాధ. క్షుద్బాధ అంటే ఆకలి బాధ. క్షుధ అంటే ఆకలి అని చెప్పుకున్నాం, ఆకలి బాధ. కూలీ నాలి అంటే కూలి పని. బీదవాడు అంటే పేదవాడు. ఈ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు నానార్థాలు రాయమన్నారు. చూద్దాం, చూడండి. దిక్కు. దిక్కు అంటే దిశ, శరణం. నెక్స్ట్ రక్షకుడు, నీవే దిక్కు అంటాం చూడండి. సో రక్షకుడు. అలాగే ఆధారం, ఇంకా నీవే నాకు దిక్కు అంటే నువ్వే నాకు ఆధారం. సకల. సకల అంటే సర్వం, సర్వం మొత్తం. ఇంకా నిండైన అని కూడా వస్తుంది. పాదం. పాదం అంటే పద్య పాదాలు వస్తాయి కదా, సో ఆ పద్య పాదం అని. చరణం అని. కాలు. కాలు యొక్క పాదం, సో కాలు అని. ఇవి నానార్థాలు. దేశం. దేశం అంటే ప్రదేశం, రాజ్యం, భాగం. ఇవి ఈ పదాలకి నానార్థాలు. నెక్స్ట్ గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయమంటున్నారు. పర్యాయ పదాలు ఈజీనే, ఇబ్బంది లేదు. నృపాలకుడు. నృపాలకుడు అంటే రాజు, ప్రభువు, పాలకుడు, రేడు. శివుడు. శివుడు అంటే ఈశ్వరుడు. పినాకపాణి, శంకరుడు. ఇలా. మనుజుడు. మనుజుడు అంటే మనిషి, మానవుడు.
నరుడు. మేను అంటే శరీరం, కాయం, దేహం, తనువు, ఇవన్నీ పర్యాయ పదాలు. ఓకే, నెక్స్ట్ ఈ పట్టికలోని ప్రకృతి వికృతులను వేరు చేసి రాయమంటున్నాడు. ప్రకృతి వికృతులు రాయమన్నాడు. ప్రకృతి అరుంధతి, వికృతి ఆరంజ్యోతి. అరుంధతి అనేది ప్రకృతి, దానికి వికృతి పదం ఆరంజ్యోతి. నెక్స్ట్ ధర్మం, దమ్మం, కులము, కొలము, పట్టణం, పట్నం, మనిషి, మనుష్యుడు, మనిషి. మనుష్యుడు ప్రకృతి, మనిషి వికృతి. ఓకేనా. నెక్స్ట్ ఇది భాషా క్రీడ. వ్యాకరణాంశాలు చూడండి. కింది పదాలను కలిపి వాటి సందుల పేర్లు రాయమన్నారు. క్షుధానల, ఇవన్నీ మనం ఆల్రెడీ లెసన్ లో వచ్చిన దగ్గరే చెప్పుకున్నాం. క్షుధా ప్లస్ అనల, క్షుధానల. ఇది పాత టెక్స్ట్ బుక్ లో అయితే క్షుధ అని ఇచ్చిన్నారు. ఎలా ఇచ్చారంటే క్షుధ అని ఇచ్చిన్నారు. కొత్త టెక్స్ట్ బుక్ లో అప్డేట్ చేసి ఇచ్చారండి. క్షుధ, దాకి దీర్ఘం ఉంది. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. క్షుధానల సవర్ణ దీర్ఘ సంధి. జన్మము ప్లస్ ఎత్తే, జన్మం ఎత్తే, దీన్ని కూడా మనం ఆల్రెడీ లెసన్ లో చెప్పుకున్నాం. ఉత్వ సంధి. భరత ప్లస్ ఉర్వర, భరతోర్వర. గుణసంధి. భరత ప్లస్ అవని, భరతావని. సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ గీత గీసిన పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నారు. విగ్రహ వాక్యాలు అండ్ సమాసం. విశ్వనాథుడు, విశ్వమునకు నాథుడు. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ తత్పురుష సమాసం. ఇది విశ్వమునకు నాథుడు. రాష్ట్ర కీర్తి, రాష్ట్రము యొక్క కీర్తి. ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసమే. దక్షిణ భాగ, దక్షిణం నందలి భాగ. అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. భారతదేశమును, భరత అనే పేరు గల దేశం. భారతదేశం అంటే భరత అనే పేరు గల దేశం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి, పాఠ్యాంత పద్యం అనేసి ఇచ్చారు. ఎన్నంగల జీవరాశుల ఎన్నిటి గర్భమున బుట్టి ఎట మనుజుడై తన్నెరుంగి బ్రతుకవలిరా కొన్నాళ్లకు నెచటనున్న గువ్వల చెన్న. ఇది గువ్వల చెన్న మొత్తం గువ్వల చెన్న రాసింది. ఎన్నో జీవరాశుల కడుపున పుట్టి ఆఖరికి నువ్వు మనిషిగా పుడతావు. కాబట్టి మనిషిగా పుట్టి నువ్వు యాడున్నా సరే నిన్ను నువ్వు ఎరిగి మసలుకోవాలి అని చెప్పడమే దీని యొక్క భావం. నిన్ను నువ్వు తెలుసుకొని మసలుకోవాలి అని చెప్పడమే ఈ పద్యం యొక్క భావం. ఓకే, ఇది గువ్వల చెన్న రాసింది, గువ్వల చెన్న శతకం. సూక్తి చూడండి. మొత్తం ప్రపంచం సంపద కంటే మానవులే విలువైన వారు. ప్రపంచం సంపద అన్నిటికంటే విలువైన వారు ఎవరు అంటే మానవులు అని చెప్పింది ఎవరు అంటే స్వామి వివేకానంద గారు. ఓకే, మే 1వ తేదీన ప్రపంచ పారిశ్రామిక దినోత్సవంగా జరుపుకుంటాం. మేడే. సో మేడే అంటే ప్రపంచ శ్రామిక దినోత్సవం. మే 1వ తారీఖు ప్రపంచ శ్రామిక దినోత్సవం. మేటి పద్యాలు చూడండి. అన్య భాషపైని అధికారం అబ్బదు అంతు పట్టదేని సొంత భాష మొదలు నేర్వకున్న తుదలెట్ల నేర్చురా వాస్తవము నార్ల వారి మాట. నార్ల వారి మాట, నార్ల వెంకటేశ్వరరావు. ఈ పద్యం అన్య భాషపైన అధికారం అబ్బదు పద్యం ఎవరు అంటే నార్ల వెంకటేశ్వరరావు. తెలుగునాడు నీది తెనుగు బిడ్డవు నీవు తెనుగటన్న నీకు తీపి మెండు తెలుగు కన్నె జడల దీర్చి మక్కువ తోడ తెలుగు తోటలందు దిప్పినావు. ఈ పద్యం ఎవరిది అంటే దేవులపల్లి రామానుజారావు. తెలుగునాడు నీది తెలుగు బిడ్డవు నీవు అనే పద్యం, ఈ పద్యం ఎవరిది అంటే దేవులపల్లి రామానుజారావు. సో ఒక లైన్ ఇచ్చి పద్యం ఎవరిది అయినా అడగచ్చు, లేదా ఆ పద్యంలో 2 లైన్లు ఇచ్చి అని ఇలా
అవి ఆ పద్య పాదాలు ఇచ్చేసి ఈ పద్యం ఎవరు రాశారని అడగొచ్చు. సో అలా పనికొచ్చేది కాబట్టి గుర్తుపెట్టుకోండి. తెలుగునాడు నీది తెలుగు బిడ్డవు నీవనింది ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు. అన్య భాష పైన అధికారం అవ్వదు అంతుపట్టదేని సొంత భాష అని చెప్పింది ఎవరు అంటే నార్ల వెంకటేశ్వరరావు. ఇంకా పద్యాత్మకమైన పొడుపు కథలు ఇచ్చారు. ఆ పొడుపు కథ ఏందో చూద్దాం చూడండి. కలయు తోక నుండు పలుక నాలుక లేదు, పండ్లు గలవు గాని కానరావు, పట్టి చూడనందు ప్రాణమే ఉండదు, దీని భావమేమి తిరుమలేశ. చూడండి, తలా తోక ఉంటదంట గాని పలకడానికి నాలుకే లేదంట, పళ్ళు ఉన్నాయి గాని కనిపించవంట, పట్టి చూడబోతే ఏమో అసలు ప్రాణమే ఉండదంట, దీని భావం ఏంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమిచ్చా అంటే పాము కుబుసం. ఇప్పుడు తలా తోక అన్ని ఉంటాయి, పాము కుబుసం విడుస్తుంది కదా, ఆ కుబుసానికి తలా తోక అన్ని ఉంటాయి కానీ లోపల నాలుకే ఉండదు, పళ్ళు ఉంటాయి కానీ కనిపించవు. తీరా పట్టుకుందామని చూస్తే దానికి అసలు ప్రాణమే ఉండదు, ఎందుకంటే అది పాము కుబుసం కాబట్టి. సో అది దాని అర్థం. తర్వాత చూస్తే ఇక్కడ చూడండి, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి, అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి, పేరుమి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ, సున్న మించుక తేగదే సుందరాంగి. దీని అర్థం ఏంటంటే దరిద్ర దేవత అని. అది సో ఎలా అనేది చూద్దాం చూడండి. దాన్ని పర్వత శ్రేష్ఠ పుత్రిక. పర్వత శ్రేష్ఠ పుత్రిక అంటే పర్వతరాజు యొక్క కుమార్తె ఎవరు? పార్వతీదేవి. చూడండి జాగ్రత్తగా అండి, పర్వతరాజు యొక్క కుమార్తె ఎవరు అంటే పార్వతీదేవి. సో ఆ పార్వతీదేవి యొక్క పతి ఎవరు? శివుడు. శివుడి యొక్క విరోధి అంట. శివుడి విరోధి ఎవరు? మన్మధుడు. ఆ శివుడి విరోధి యొక్క అన్న పెండ్లాము. ఈయన అన్న ఎవరు అంటే బ్రహ్మ. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి మన్మధుడు, ఆయన యొక్క అన్న బ్రహ్మ. ఆ అన్న యొక్క పెండ్లాము అంటే వాళ్ళ వైఫ్ ఎవరు? సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క అత్త, ఆ అత్త ఎవరు అంటే లక్ష్మీదేవి. సరస్వతీదేవి యొక్క అత్త లక్ష్మీదేవి. ఆ అత్తను గన్న తండ్రి ఎవరు అంటే సముద్రుడు. సముద్రుడి కుమార్తె లక్ష్మీదేవి. సో ఆ లక్ష్మీదేవి యొక్క తండ్రి సముద్రుడు. సముద్రుడి యొక్క పేరుని మీరిన ముద్దుల పెద్ద బిడ్డ. సముద్రుడి యొక్క పెద్ద కుమార్తె ఎవరు అంటే జ్యేష్ఠాదేవి, చిన్న కుమార్తె లక్ష్మీదేవి. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని చెప్తారు, వాళ్ళిద్దరు సముద్రుడి యొక్క పుత్రికలు. సో ఈ సముద్రుడి యొక్క పేరుని మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నమించు కదేగదే సుందరాంగి అంటే ఓ జ్యేష్ఠాదేవి, ఓ దరిద్ర దేవత సున్నం తీసుకురాయే అని చెప్తున్నాడు. శతపత్రంబుల మిత్రుని సుతున్ జంపిన వాని బావ సూనుని మామన్, సతతము దాల్చెడు నాతని సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో అని ఈడ సున్నం అడిగినామని ఇట్లా అడిగితే ఆమె ఇట్లా సమాధానం చెప్పింది. ఏమని? శతపత్రంబులు. శతపత్రంబులు అంటే తామరలు. ఆ తామరలకు మిత్రుడెవరు అంటే సూర్యుడు. సూర్యుడి కిరణాలు సోకి తామరలు విచ్చుకుంటాయి. సో సూర్యుడిని తామరలకు మిత్రుడిలాగా చూస్తారనమాట. సో ఆ సూర్యుడు, సూర్యుడి సుతుడు. సుతుడు అంటే కొడుకు. సూర్యుడి అంశతో జన్మించిన వాడెవరు? కర్ణుడు. ఆ కర్ణుణ్ణి చంపింది ఎవరు? అర్జునుడు. సో సుతుడిని చంపిన, శతపత్రంబుల మిత్రుని యొక్క సుతుని చంపిన ఆ మిత్రుడు సూర్యుడు, ఆ సూర్యుడి యొక్క సుతుడు కర్ణుడు. ఆ కర్ణుణ్ణి చంపింది అర్జునుడు. అర్జునుడి యొక్క బావ ఎవరు? కృష్ణుడు. అర్జునుడి బావ కృష్ణుడు. ఆ కృష్ణుడి యొక్క సూనుడు అంటే ఇక్కడ కొడుకు. ఆ కృష్ణుడి యొక్క కొడుకు ఎవరు అంటే మన్మధుడు. మన్మధుడి మామను, మన్మధుడి మామ ఎవరు అంటే చంద్రుడు. మామన్ సతతము దాల్చెడు నాతడి. సతతము దాల్చెడు అంటే ఈ మామను ధరించిన వాడు, ఈ చంద్రుణ్ణి ధరించిన వాడు ఎవరు అంటే శివుడు. సో ఆ శివుడి యొక్క సుతువాహన వైరి వైరి. శివుడి యొక్క సుతుడు ఎవరు? వినాయకుడు. వినాయకుడి యొక్క వాహనం ఎలక. ఎలక యొక్క వైరి, వైరి అంటే శత్రువు ఎవరు? పిల్లి. పిల్లి యొక్క శత్రువు కుక్క. సో వైరి వైరి అంటే ఆ శత్రువుకు శత్రువు. ఎలక యొక్క శత్రువు పిల్లి, పిల్లి యొక్క శత్రువు కుక్క. సో సుతవాహన వైరి వైరి సున్నం ఇదిగో, ఇదిగో సున్నం తీసుకో, ఫైనల్ గా కుక్క ఇదిగో సున్నం తీసుకో అని. శతపత్రంబుల మిత్రుని సుతుని చంపిన వాని బావ సూనుని మామన్, సతతము దాల్చనాతడి సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో అంటే ఫైనల్ గా కుక్క అని తిట్టింది. అది దాని అర్థం. సో ఇక్కడ చూడండి, కింద అక్షర విన్యాస పద్యాలు అని ఇచ్చాడు. ఇవి ఏకాక్షర పద్యము,
మొత్తం ఈ పద్యం అంతా చూస్తే నా అనే అక్షరంతోనే ఉంది. సో ఇది ఏకాక్షర పద్యం అని. అక్షర విన్యాస పద్యాలలో ఏకాక్షర పద్యం నా అనే అక్షరంతో పద్యం అంతా ఉంది. సో దీన్ని ఏకాక్షర పద్యం అంటాం. చూడండి, నిన్నన్ నన్నెన్నన్నన్, నన్ను ప్లస్ ఎన్ని ప్లస్ అన్నను, నన్ను ఎన్ని అన్నను అని. నాన్న నిన్నన్న నౌన, నిన్ను ప్లస్ ఎన్నను, ఇక్కడ నిన్నన్న నిన్ను ప్లస్ ఎన్నను, అవునా నా నౌనే, నాను ప్లస్ అవునే, ఇక్కడ చూడండి నా నౌనే నాను ప్లస్ అవునే, నేనన్నానా నేను ప్లస్ అన్నానా, నిన్ను నేనా, నీనన నెన్నను, నను నను నీనే నేనే, నీననను అంటే నీ బిడ్డను, ఇక్కడ ననను అంటే బిడ్డను అని. సో నీ ననను, ఎన్ని అన్నను, నను నను నీ నేను ఏనే. ఈ పద్యానికి ఇక్కడ వివరణ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన ఈ ఏకాక్షర పద్యానికి ఇక్కడ వివరణ ఇచ్చాడు. నానవునే అన్నప్పుడు సో ఇలా నాను అవునే అనేసి వీటిని విడదీసి ఇచ్చాడు. నన్నెన్నను అంటే నిన్ను ప్లస్ ఎన్ఐ ప్లస్ అన్నను, ఇలా విడదీసి దీని వివరణ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఏకాక్షర పద్యము. తర్వాత చూసుకుంటే పాఠాంతాంశము జానపద గేయం. ఓకే, ఈ జానపద గేయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఆమల్లదిన్నె గోపీనాథ్ గారి జానపద గేయ సంపుటి నుంచి సేకరించడం జరిగింది. జానపద గేయాన్ని కట్టుకొట్టు మామయ్య గొర్రు ఒట్టికట్టు రైతన్న బిడ్డ అనే ఈ జానపద గేయాన్ని ఆమల్లదిన్నె గోపీనాథ్ గారి జానపద గేయ సంపుటి నుంచి తీసుకోబడింది. సో ఇంతటితో మనకి 5th లెసన్ సందేశం లెసన్ అయితే కంప్లీట్ గా అయిపోయిందండి. మనమైతే ఎక్కడ మిస్ చేసుకోకుండా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. చూసారు కదా, 8th క్లాస్ తెలుగులో 5th లెసన్ ని సందేశం లెసన్ ని కూడా మనమైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. ఎక్కడ ఏం మిస్ చేసుకోకుండా నీట్ గా మొత్తం టెక్స్ట్ బుక్ లో ఉన్న గ్రామర్ పార్ట్ తో సహా అలాగే లెసన్ లో వచ్చే గ్రామర్ పార్ట్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోని మీరు ప్రతిదీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ తర్వాత టాపిక్ లో కలుస్తాను. టాటా.